ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో ప్రభువును మనం ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి ఈ రొట్టె విరిచే కూడికకు మనం చేరి వచ్చి ఉండగా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి క్రొత్త నిబంధన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రియులారా, మత్తయి సువార్త మొదటి అధ్యాయము నుండి ఒక్కొక్క అధ్యాయములో ఒక చిన్న తలంపు ప్రభువును ఆరాధించటానికి మనం వింటూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త ఈ 6వ అధ్యాయములో తండ్రి అనే మాట 11 సార్లు రాయబడి ఉన్నది. సో మన ఆరాధన తలంపుల యొక్క శీర్షిక పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి. ప్రియులారా, ఈ పర్వత ప్రసంగం మనము గమనిస్తూ ఉండగా దేవుని రాజ్యము యొక్క నిజమైన నీతిని మన అనుదిన జీవితములో, మన అనుదిన కార్యకలాపాలలో ఎలా అన్వయించాలి, ఎలా వర్తింపచేయాలో ప్రభు చెప్పాడు కదా. ఈ పర్వతంపై మిగిలిన ప్రసంగం అంతటిలో కూడా ఈ విషయాన్ని ఆయన నొక్కి చెప్పాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ సూత్రాన్ని ఆరాధనలో దేవునితో మన సంబంధము ముడిపెట్టబడి ఉన్నది అని ఆయన బోధించాడు. 6వ అధ్యాయం మొదటి 18 వచనాలు మనం చదివితే మాటి మాటికి తండ్రి తండ్రి, పరలోకపు తండ్రి ఆయన ఎలాంటి వాడు? సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి అని పిలువబడడానికి ఆయన అర్హుడా? తండ్రి వేరా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనం నమ్ముచున్నాం. ముగ్గురు వేరు వ్యక్తులు, కానీ సమానమైన గుణలక్షణములు గలవారు. పరలోకపు తండ్రి తండ్రి అని పిలువబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అని పిలువబడ్డాడు. మనం ఎరుగుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నిత్యుడగు తండ్రి అని పిలువబడ్డాడు. తండ్రి అయిన దేవుడు దేవా అని పిలువబడ్డాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవా అని పిలువబడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాంటి తండ్రి? తండ్రితో ఆయన ఏ విషయములలో ఆయన సమానుడు? బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు యొక్క దైవ లక్షణాలు తండ్రితో సమానముగా ఆపాదించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వవ్యాపి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్పు లేని దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడుగా ఆయన ఆరాధించబడ్డాడు. సంఘము బాప్తిస్మము యొక్క సూత్రములో యేసుక్రీస్తు ప్రభువారు పేరు తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో సమానమైన హోదా కలిగి ఉన్నట్లుగా మనము గమనించగలం. యేసుక్రీస్తు ఎలాంటి తండ్రి మనము ఎరిగి మనం ఆరాధనలో సాగి వెళ్దాం, ప్రభువును స్తుతిద్దాం. నెంబర్ 1, ఆయన పరలోకమందున్న తండ్రి అనగా నిత్యుడైన తండ్రి, ఆయన అత్యున్నతుడైన తండ్రి కదా. మత్తయి సువార్త 6:9 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అనమన్నాడు ఆయన. అంటే తండ్రి నిత్యుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యుడు, అత్యున్నతుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు కదా. ఆయన అత్యున్నతమైన సింహాసనం మందు ఉన్నవాడు. ఆయన నిత్యుడు, స్వయంభవుడు. ఆయన
యోహాను సువార్త 5వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వపు లక్షణాలన్నీ మనం చూడగలం. 5వ అధ్యాయం 26లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు, తండ్రి ఎలాగు తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. అంటే తండ్రికి జీవాన్ని ఎవరు అనుగ్రహించలేదు, తానంతట తానే జీవము గలవాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. చూశారా, కొంతమంది ఏమని బోధిస్తున్నారు, సృష్టి ఆరంభములో తండ్రి కుమారుణ్ణి సృష్టించాడంటే ఆ తండ్రి కుమారునిలో జీవాన్ని పోశాడు అని బోధిస్తున్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని తీసుకొని, అది జ్ఞానమును గూర్చి, యేసు ప్రభును గూర్చి కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడు, ఆయన ఎలా తనలో తాను జీవము గలవాడై ఉన్నాడు, తండ్రి ఎలాగూ స్వయంభవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగే ఆయన స్వయంభవుడు. అందుకే యోహాను సువార్త 10:18లో అన్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అన్నాడు. ప్రియులారా, ఆయన నిత్యుడగు తండ్రి, పరలోకమందున్న తండ్రి ఆయన. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచు తండ్రి అనగా ఆయన వెలుగులో చూడగలవాడు, చీకటిలో చూడగలవాడు. ఆయన దృష్టికి మరుగై ఉన్నది ఏదీ లేదు. సర్వజ్ఞానము గలవాడు, సర్వమును ఒకేసారి చూడగలవాడు. నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఒకే చూపుతో ఒకేసారి చూడగలిగిన సర్వజ్ఞాని ఆయన. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వజ్ఞాని. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనములో, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును, నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు ప్రియులారా. స్వార్థల్లో అక్కడక్కడ ఆయన తెలియనట్లుగా మాట్లాడాడు. అంటే ఆయనకు తెలియదనా అర్థం. పాత నిబంధనలో యాకోబుతో దేవుడు అడిగాడు, నీ పేరేమి అన్నాడు. అసలు యాకోబు పుట్టక ముందే యాకోబు పేరును చెప్పినవాడు ఆయన. మరి ఎందుకు అడిగాడు? తెలియక కాదు, యాకోబు తన పేరు చెప్పాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎరిగినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆయన నతనీయులతో మాట్లాడుతున్న సందర్భములో 47వ వచనం, 1వ అధ్యాయం 47, యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనీయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. మన ప్రభువు తల్లి గర్భములో మనం ఉండగానే ఆయన కన్నులు మనలను చూచాయి. చెట్టు క్రింద ఉన్న నతనీయేలును చూచాయి, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూచాయి, చెట్టు చాటున దాగిన ఆదామును చూచాయి. ఆయన సమస్తమును ఎరిగినవాడు. అందుకే యోహాను సువార్త 2:24, 25 వచనాలలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన సమస్తమైన ఎరిగినవాడు. మూడవదిగా మత్తయి సువార్త 6:6లో చూద్దాం, చూడండి. మరొక తలంపు, ఆయన పరలోకమందున్న తండ్రి, ఒకటి అనగా నిత్యుడగు తండ్రి, ఆయన రహస్యమందు చూచు తండ్రి, ఆయన సర్వజ్ఞానము గల తండ్రి. 6:6లో నువ్వు ప్రార్థన చేయునప్పుడు
నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు తండ్రి ఆయన. ఆయన ఆశీర్వాదమిచ్చు తండ్రి, అనుగ్రహ దాతగా ఉన్న తండ్రి, ఆయన ఇచ్చువాడు. యోహాను సువార్త 5:19 చూడండి. కాబట్టి యేసు వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. చూశారా, ఆయన తండ్రితో సమానుడు. అంటే ఒక వ్యక్తి బొమ్మ వేశాడు అనుకోండి, అతని వలె మరొకరు వేయగలరేమో గాని అక్కడ ఒక చిన్న లోపం ఉంటుంది. కానీ యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి వేటిని చేయునో కుమారుడు వాటిని అలాగే చేయును. అలాగే కించిత్ 0.001% కూడా తేడా ఉండదు. తండ్రి ప్రతిఫలం ఇచ్చువాడు, అనుగ్రహ దాత. కుమారుడు ఆయన అనుగ్రహ దాత. చాలాసార్లు మనము అనుగ్రహము పొందాలని కోరుకుంటాం, మనుష్యుల అనుగ్రహం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా ప్రభు అదే మాట్లాడాడు. మొదటి వచనంలో, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేస్తున్నారు. మీరు పరలోకపు తండ్రి యొద్ద ఫలము పొందరు. మనుష్యుల వలన ఘనత పొందవలనని మీరు ధర్మము చేస్తున్నారు. మనుష్యుల ముందు మీ పేర్లు బూరలు ఊదించుకుంటున్నారు. తమ ఫలము పొంది ఉన్నారు అన్నాడు. పరిసయ్యులు దేవుని అనుగ్రహము కంటే మనుష్యుల దృష్టిని పొందే అనుగ్రహాన్ని వారు ఎక్కువగా కోరుకున్నారు. మన ప్రభువు ఆయన రక్షణను అనుగ్రహించినవాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు. ఎవడును అతిశయపడవీలు లేదు. కేవలం దేవుడు విశ్వాసం ఉంచుట ద్వారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా రక్షణను ఆయన అనుగ్రహించాడు. అందును బట్టి దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. రోమాపత్రిక 3:24లో ఏమన్నాడు? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రియులారా, ఈనాడు మనుష్యుల స్తుతి కొరకు జీవించటం తెలివి తక్కువ పని. ఎందుకంటే మనుష్యుని మహిమ నిలువదు. సర్వశరీరులు గడ్డిపువ్వు వంటి వారు, వారి అందమంతయు గడ్డి వలె అది ఎండిపోవును, పువ్వు రాలును. వారు మహిమపరిస్తే అది మహిమ కాదు, ఆయన మహిమపరచువాడు. మనము ఆయనను మహిమపరచాలి. కనుక ప్రియులారా, దేవుణ్ణి మహిమపరచి, దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట ప్రాముఖ్యమైనది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యుడుగా ఉండగా, ఆయన సర్వజ్ఞాని అయిన తండ్రిగా ఉండగా, నిత్యుడైన తండ్రిగా ఉండగా, అనుగ్రహ దాత అయిన తండ్రిగా ఉండగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ప్రతి మేలు దీవెనను జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.